వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇవాళ క్లాస్లో సెకండ్ సెమిస్టర్లో కెమిస్ట్రీ పేపర్ యూనిట్ 3 అమ్మ బెంజీన్ అండ్ ఇట్స్ రియాక్టివిటీ. సో ఈ లెసన్ స్టార్ట్ చేస్తాను. సో బెంజీన్ అండ్ ఇట్స్ రియాక్టివిటీ. సో ఈ లెసన్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ బెంజీన్ అనేది ఆరోమాటిక్ హైడ్రోకార్బన్ అమ్మ, ఓకేనా. సో బెంజీన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటమ్మా, అదొక ఆరోమాటిక్ హైడ్రోకార్బన్. సో ఆల్రెడీ మనం హైడ్రోకార్బన్స్ అంటే ఏంటో చూసాము. సో వాటి క్లాసిఫికేషన్ అనేది యూనిట్ 1లో చూడడం జరిగింది. సో అందులో మనకి ఇక్కడ బెంజీన్ అనే దాన్ని ఆరోమాటిక్ హైడ్రోకార్బన్ అని చెప్పి అంటారు. సో వీటి యొక్క ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ యొక్క జనరల్ మాలిక్యులర్ ఫార్ములా ఎలా ఉంటుంది అంటే ఈ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్, ఓకేనా. సో దాని యొక్క జనరల్ మాలిక్యులర్ ఫార్ములా CnH2n-6 కింద ఉంటుంది, ఓకేనమ్మా. CnH2n-6. సో ఇక్కడ n వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అవ్వాలి. అంటే n అనేది ఇక్కడ 6 లేదా అంతకంటే ఎక్కువ అయినప్పుడు మాత్రమే ఈ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్ యొక్క జనరల్ ఫార్ములా ఈ రకంగా ఉండడం జరుగుతుంది, ఓకేనమ్మా. సో ఇది ఆరోమాటిక్ హైడ్రోకార్బను. సో ఫస్ట్ మనం స్ట్రక్చర్ ఆఫ్ బెంజీన్ గురించి చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ మనకు అసలు జనరల్గా బెంజీన్ అనే స్ట్రక్చర్ గురించి ఏమీ తెలియదు అనుకుంటే, ఓకేనమ్మా. సో ఆ బెంజీన్ యొక్క స్ట్రక్చర్ అనేది ఏ రకంగా ఉంటుంది అని ఫస్ట్ ఎలా ఇన్వెంట్ చేశారు అంటే, సో బేసిక్ ఎలిమెంటరీ అనాలిసిస్ ప్రకారం మాలిక్యులర్ వెయిట్ని బట్టి బెంజీన్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా అనేది C6H6 కింద ఉంటుంది అని చెప్పి ఫస్ట్ చెప్పారు. మాలిక్యులర్ ఫార్ములా అనేది ఎలా ఉంటుందమ్మా బెంజీన్ది, C6H6 అనే విధంగా ఉంటుంది, ఓకేనమ్మా. దేన్ని బట్టి ఇది ఎలిమెంటరీ అనాలిసిస్ని బట్టి. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద బెంజీన్ ఈజ్ C6H6 అని చెప్పి చెప్పడం జరిగింది. సో దీని తర్వాత ఇది ఏ నేచర్లో ఉంది. సో అరోమాటిక్ హైడ్రోకార్బన్ అన్నాము. హైడ్రోకార్బన్స్లో మళ్ళీ మనకి ఫర్దర్గా శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఉన్నాయి, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఉన్నాయి. శాచురేటెడ్ హైడ్రోకార్బన్ అయితే గనక, శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఆల్కేన్స్ వస్తాయి. సో ఆల్కేన్స్ కనుక అనుకుంటే, ఆల్కేన్స్ అయితే గనక దాని యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఎలా ఉండాలమ్మా, CnH2n+2 కింద ఉండాలి. ఇక్కడ n కార్బన్స్ అనేవి 6 ఉన్నాయి కాబట్టి C6H14 అవ్వాలి. కానీ ఇక్కడ మాలిక్యులర్ ఫార్ములా చూస్తే కనుక ఎలా ఉంది, C6H6 ఉంది. సో ఈ మాలిక్యులర్ ఫార్ములాని బట్టి సో ఇక్కడ ఉన్న ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అనేవి శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కాదు. ఫస్ట్ ఏమంటున్నారు అంటే వీటిని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని చెప్పి అంటున్నారు, ఓకేనమ్మా. బెంజీన్ అనేది ఏంటంటే అన్సాచురేటెడ్ నేచర్లోనే ఉంటుంది. సో దేన్ని బట్టి చెప్పారు అంటే, ఆల్కేన్ జనరల్ ఫార్ములా తీసుకుంటే శాచురేటెడ్ జనరల్ ఫార్ములా. సో CnH2n+2 కింద ఉండాలి. దాన్ని బట్టి చూస్తే C6H14 అయి ఉండాలి. కానీ దీని మాలిక్యులర్ ఫార్ములా ఎలా ఉంటుందమ్మా, C6H6 కింద ఉంది కాబట్టి అది శాచురేటెడ్ కాదు, అన్సాచురేటెడ్ అని చెప్పి అన్నారు. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా బెంజీన్ని తీసుకుని సో క్లోరినేషన్ చేశారు. బెంజీన్ తీసుకుని ఏం చేశారంటే క్లోరినేషన్ చేశారు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్. సో ఏం జరిగింది అంటే ఎడిషన్ రియాక్షన్స్లోకి ఇన్వాల్వ్ అయ్యి బెంజీన్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా C6H6 కదమ్మా, దానికి Cl6 అనేది వచ్చింది. దీని స్ట్రక్చర్ ఎలా ఉందో తెలియదు, దీని స్ట్రక్చరు ఎలా ఉందో తెలియదు, అసలు బెంజీన్ స్ట్రక్చర్ ఎలా ఉందో తెలియదు. ఈ ఫామ్ అయిందని స్ట్రక్చర్ తెలియదు, కానీ C6H6 Cl6 అనేది ఫామ్ అయింది. సో ఇలా ఫామ్ అయ్యింది అంటే ఇక్కడ డబుల్ బాండ్స్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉంటేనే Cl6 ఫామ్ అవుతుంది. ఎన్ని క్లోరిన్స్ని అబ్జర్వ్ చేసుకుని ఫామ్ అవుతుంది అంటే, ఎన్ని క్లోరిన్స్ రియాక్షన్లు జరుగుతాయి అంటే 3 Cl2s ఎడిషన్ జరిగితేనే ఇక్కడ Cl6 అనేది రావడానికి అవకాశం ఉంది. కాబట్టి సో బెంజీన్లో డబుల్ బాండ్స్ కానీ ట్రిపుల్ బాండ్స్ కానీ ఉన్నాయి అని చెప్పి తెలిసిందనమాట ఈ రియాక్షన్ నుంచి. నెక్స్ట్ ఫర్దర్గా బెంజీన్ని తీసుకుని ఓజోనాలిసిస్ చేశారు. బెంజీన్ తీసుకుని ఏం చేశారమ్మా, ఫర్దర్గాని ఓజోనాలిసిస్ చేశారు. ఓజోనాలిసిస్ అంటే ఓజోన్ ఎడిషన్ చేశారు. సో ఇది చేస్తే ఓజోనాలిసిస్ చేస్తే ఓజోనాయిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఫస్ట్ ఓజోనాయిడ్స్ ఫామ్ అవుతాయి. ఆ ఓజోనాయిడ్స్ అనేవి ట్రైఓజోనాయిడ్స్ అనేవి ఫామ్ అయింది. బెంజీన్ ట్రైఓజోనాయిడ్ అనేది ఫామ్ అయింది. ట్రైఓజోనాయిడ్స్ ఫామ్ అయినాయి అంటే ఇక్కడ కూడా ఏమో ఉంటుంది అంటే బెంజీన్లో ఉంటే 3 డబుల్ బాండ్స్ అయినా ఉండాలి, లేదా ఒక ట్రిపుల్ బాండ్ ఒక డబుల్ బాండ్ అయినా ఉండాలి అని చెప్పి ఈ రియాక్షన్ తెలిసింది. సో ఎప్పుడు ఓజోనాలిసిస్ జరిగితే మనకు ఓజోనాయిడ్స్ ఫామ్ అవుతాయి అంటే ఇక్కడ తీసుకున్న కాంపౌండ్లో డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్స్ కానీ ఉండాలి, డబుల్ బాండ్స్ ఉండాలి. ఇక్కడ కూడా Cl2 ఇక్కడ 3 Cl2 ఎడిషన్స్ జరిగితేనే Cl6 ఫామ్ అవుతుంది. 3 Cl2 ఎడిషన్ జరుగుతున్నాయి అంటే కంపల్సరీ ఇక్కడ మనకి 3 డబుల్ బాండ్స్ అయినా ఉండాలి, లేదా
ఒక డబల్ బాండు ఒక ట్రిపుల్ బాండ్ అయినా ఉండాలి. సో దాన్ని బట్టి ఏం తెలిసిందమ్మా, ఈ రెండు రియాక్షన్స్ నుంచి మనకి ఏం తెలుస్తుంది అంటే ఈ అన్సాచురేటెడ్ కాంపౌండ్ అంటున్నారు. ఈ అన్సాచురేటెడ్ కాంపౌండ్ బెంజీన్లో ఎయిదర్ ఉంటే 3 డబల్ బాండ్స్ ఉండాలి, ఆర్ ఇంకేమై ఉండొచ్చు అంటే 1 ట్రిపుల్ బాండ్ ఉండాలి అండ్ 1 డబల్ బాండ్ ఉండాలి. సో ఇలా ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి అన్నారు. ఫర్దర్గా బెంజీన్ని తీసుకుని నెక్స్ట్ ఇంకా రియాక్షన్స్ చేశారు. సో ఏం చేశారు అంటే బెంజీన్ తీసుకుని ఆల్కలైన్ KMnO4 కనుక యూస్ చేస్తే ఆల్కలైన్ KMnO4 దాని కలర్ అనేది డీకలరైజ్ అవ్వట్లేదంట. ఓకేనా, బెంజీన్ డస్ నాట్ డీకలరైజ్ ఆల్కలైన్ KMnO4. ఆల్రెడీ మనం ఆల్కలైన్ KMnO4తో ఉన్న కొన్ని రియాక్షన్స్ని చదివాము, ఆల్కీన్స్లోను ఆల్కైన్స్లోను. ఆల్కీన్స్లో బేయస్ రియేజెంట్ అని చెప్పి నేను చెప్పాను. సో బేయస్ రియేజెంట్ అంటే ఆల్కలైన్ KMnO4ని తీసుకుని సో డబల్ బాండ్ ఉన్న కాంపౌండ్కి యాడ్ చేస్తే, అంటే CH2 డబల్ బాండ్ CH2 అనేది ఉంటే అప్పుడు దానికి మనం ఆల్కలైన్ KMnO4ని యాడ్ చేస్తే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఆల్కలైన్ KMnO4 అనేది పింక్ కలర్లో ఉంటుంది. ఏ కలర్లో ఉంటుందమ్మా, పింక్ కలర్లో ఉంటుంది, పర్పుల్ కలర్లో ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే. సో ఆ పర్పుల్ కలర్ అనేది ఏమవుతుందంటే ఈ డబల్ బాండ్ అనేది ఒక బాండ్ బ్రేక్ అయ్యి 2 OHలు వస్తాయి, సిస్ డయోల్స్ని ఫామ్ చేస్తుంది అన్నాను. అంటే ఈ పింక్ కలర్ని ఇక్కడున్న ఈ డబల్ బాండ్ ఏం చేస్తుందంటే డీకలరైజ్ చేసింది. పింక్ కలర్ అనేది చేంజ్ అయిపోయిందండి, పర్పుల్ కలర్ అనేది చేంజ్ అయింది. సో ఇక్కడ కూడా మనకి డబల్ బాండ్ కనుక ఇలా ఫ్రీగా ఉన్నట్టయితే కనుక అప్పుడు ఏమవ్వాలి అంటే ఆల్కలైన్ KMnO4 అయ్యగానే ఇక్కడ జరిగినట్టే రియాక్షన్ జరిగి డయోల్స్ అనేవి ఫామ్ అయ్యి పింక్ కలర్ అనేది డీకలరైజ్ అయిపోవాలి. డీకలరైజ్ అయిపోవాలి బెంజీన్లో. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ, డస్ నాట్ డీకలరైజ్ చెయ్యట్లేదంట బెంజీన్ ఆల్కలైన్ KMnO4ని. అదేవిధంగా బెంజీన్ డస్ నాట్ రియాక్ట్ విత్ బ్రోమిన్. Br2 వేసినప్పుడు బ్రోమిన్ వాటర్ యొక్క కలర్ని కూడా కలర్ని చేంజ్ చేయట్లేదు అన్నమాట. డస్ నాట్ చేంజ్ ద బ్రోమిన్ ఇన్ డార్క్ రెడ్ కలర్. ఓకేనమ్మా, సో బ్రోమిన్ యొక్క కలర్ని కూడా అది చేంజ్ చేయట్లేదు, Br2తో ఎడిషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయట్లేదు. అదేవిధంగా బెంజీన్ డస్ నాట్ రియాక్ట్ విత్ యాసిడ్ హ్యాలైడ్స్తో రియాక్షన్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వట్లా. సో మనకి ఇలాంటి డబల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉంది అంటే ఈజీగా ఏం జరగాలి అంటే HCl కానీ HBr కానీ ఎడిషన్ జరిగితే ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి ఫామ్ అవ్వాలి. సో ఎడిషన్ రియాక్షన్స్లోకి ఇన్వాల్వ్ అవ్వాలి. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ, ఇవి వీటితో రియాక్ట్ అవ్వట్లేదు. యాసిడ్ హ్యాలైడ్స్తో కానీ బ్రోమిన్తో కానీ ఆల్కలైన్ KMnO4తో కానీ ఇవేమీ రియాక్ట్ అవ్వట్లేదు. బెంజీన్ అనేది రియాక్ట్ అవ్వట్లేదు ఈ రియేజెంట్స్తో. సో ఇలా రియాక్ట్ అవ్వట్లేదు అంటే అందులో ఏమవ్వాలి, డబల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే కంపల్సరీ రియాక్షన్ అనేది జరగాలి ఇలాగా. కానీ ఇక్కడ రియాక్షన్ జరగట్లేదు కాబట్టి దీని నుంచి ఏం చెప్పారు అంటే సో బెంజీన్ అనేది డబల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఫ్రీగా లేదు కాబట్టి ఇక్కడ శాచురేటెడ్ నేచర్లో ఉందేమో అని చెప్పి అంటున్నారు. ఇక్కడ వచ్చిన ఈ రియాక్షన్స్ని బట్టి ఏం తెలిసింది, బెంజీన్ అనేది అన్సాచురేటెడ్ నేచర్ అయి ఉంటుంది, శాచురేటెడ్ కాదు. సో శాచురేటెడ్ కాదు అని ఎలా తెలిసింది, సో జనరల్ ఫార్ములా CnH2n+2 కింద ఉండాలి శాచురేటెడ్ హైడ్రోకార్బన్ అయితే. అప్పుడు దాని ఫార్ములా ఏమవ్వాలి, C6H14 అవ్వాలి. కానీ ఇక్కడ ఏముంది, C6H6 ఏముంది మాలిక్యులర్ ఫార్ములా, కాబట్టి అన్సాచురేటెడ్ అన్నారు. కానీ ఈ రియాక్షన్స్ నుంచి ఇవి రియాక్ట్ అవ్వట్లేదు కాబట్టి రియాక్ట్ అయితే అన్సాచురేటెడ్ అవ్వాలి, రియాక్ట్ అవ్వట్లేదు కాబట్టి శాచురేటెడ్ అవుతుంది. సో ఈ రెండింటి నుంచి బెంజీన్కి ఒక స్పెషల్ టైప్ అనేది ఉంది, స్పెషల్ నేచర్ అనేది ఉంది. ఏంటా నేచర్ అని చెప్పి అంటే బెంజీన్ అనేది అన్సాచురేటెడ్ కాంపౌండే, అందులో 3 డబల్ బాండ్స్ లేదా 1 ట్రిపుల్ బాండ్ కానీ 1 డబల్ బాండ్ కానీ ఉంటుంది. అండ్ హ్యావింగ్ ద శాచురేటెడ్ నేచర్. ఈ డబల్ బాండ్స్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఏ నేచర్లో ఉంటాయి అంటే శాచురేటెడ్ నేచర్లో ఉన్నాయి, కానీ అవి మాత్రం అన్సాచురేటెడ్ కాంపౌండ్ అని చెప్పి తెలిసిందనమాట. సో దీన్ని బట్టి అమ్మ ఇదంతా కూడాని సో ఈ ప్రాపర్టీస్ అన్నిటిని బేస్ చేసుకుని
సో ఇక్కడ చూస్తే బెంజీన్ అనేది అన్సాచురేటెడ్ అవ్వాలి, కానీ ఈ రియాక్షన్స్ నుంచి బెంజీన్ అనేది సాచురేటెడ్ అయింది. కాబట్టి ఈ 2 ప్రాపర్టీస్ నుంచి ఏం తెలిసింది అంటే ఈ 2 పాయింట్స్ నుంచి కూడా మనకి బెంజీన్ అనేది అన్సాచురేటెడ్ నేచర్. సో అన్సాచురేటెడ్ హ్యావింగ్ 3 డబుల్ బాండ్స్ బట్ ఇట్ బిహేవ్స్ లైక్ ఏ సాచురేటెడ్ హైడ్రోకార్బన్. ఓకేనమ్మా, సో ఈ రకంగా తెలిసింది. అండ్ అదేవిధంగా వీటి యొక్క స్ట్రక్చర్ని కనుక అబ్జర్వ్ చేస్తే, ఓకేనమ్మా, సో దీని యొక్క స్ట్రక్చర్, బెంజీన్ యొక్క స్ట్రక్చర్ ఏ రకంగా ఉంటుంది అంటే దీన్ని బట్టి ఏం తెలిసింది, మనకి 3 డబుల్ బాండ్స్ ఉన్నాయి, లేదా ఒక ట్రిపుల్ బాండ్ ఒక డబుల్ బాండ్ ఉంది అని తెలిసింది. దాన్ని బట్టి చూసినా, లేదా ఎడిషన్ రియాక్షన్స్ ఏమైనా చేస్తే, సో అక్కడ వచ్చే సబ్స్టిట్యూయెంట్ అనేది, ఓకేనమ్మా, సబ్స్టిట్యూషన్ అనేది మోనో సబ్స్టిట్యూటెడ్ అయి ఉంటుంది. సో మోనో సబ్స్టిట్యూటెడ్ అంటే సపోజ్ బెంజీన్ మీద నైట్రేషన్ చేస్తే నైట్రోబెంజీన్ వస్తుంది. సో నైట్రేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఏ కార్బన్ మీద జరుగుతుంది, C1 కార్బన్ మీద, C2 కార్బన్ మీద, C3ఆ, C4ఆ, C5ఆ. సో ఇలా ఓపెన్ చైన్ స్ట్రక్చర్లో ఉంది అనుకుంటే బెంజీన్ తీసుకుని నైట్రేషన్ రియాక్షన్ చేసాం, ఖచ్చితంగా నైట్రోబెంజీన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ నైట్రో గ్రూప్ అనేది ఏ పొజిషన్లో ఉంటుంది, సపోజ్ ఆ సబ్స్టిట్యూయెంట్ నేను X అనుకుంటున్నాను. సో ఈ పొజిషన్లో ఉంటే ఇది ప్రైమరీ కార్బన్ అవుతుంది, లేదు ఈ పొజిషన్లో ఉంటే సెకండరీ కార్బన్ అవుతుంది. సో ఏ పొజిషన్లో ఉంది అంటే ఒక నైట్రోబెంజీనే ఫామ్ అవుతుంది, ఎక్కడ ఫామ్ అయిన ఏ కార్బన్ మీద అయినా సరే ఒకటే అవుతుంది. కాబట్టి బెంజీన్ అనేది ఓపెన్ చైన్ స్ట్రక్చర్లో లేదు అన్న విషయాన్ని దీన్ని బట్టి తెలిసిందనమాట. ఓకేనమ్మా, సో బెంజీన్ అనేది ఓపెన్ చైన్ స్ట్రక్చర్లో లేదు అని తెలిసింది. సో ఏ స్ట్రక్చర్లో ఉంది బెంజీన్ అంటే, సో ఫర్దర్గా బెంజీన్ని తీసుకుని హైడ్రోజినేషన్ చేశారు. ఏం చేశారమ్మా, బెంజీన్ని తీసుకుని హైడ్రోజినేషన్ చేశారు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కెటలిస్ట్. నికెల్ కెటలిస్ట్ తీసుకున్నాను ఎట్ హై టెంపరేచర్స్. సో జరిగితే గనక ఈ రియాక్షన్ ఏం ఫామ్ అవుతుందంటే సైక్లోహెక్సేన్ అనేది ఫామ్ అయిందంట. ఏం ఫామ్ అయింది, హ్యావింగ్ ద మాలిక్యులర్ ఫార్ములా C6H12. సో సైక్లోహెక్సేన్ అనేది ఫామ్ అయింది. సైక్లోహెక్సేన్ అంటే దాని యొక్క స్ట్రక్చర్ అనేది ఈ రకంగా ఉంది. సో ఇక్కడ సైక్లోహెక్సేన్ ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ ఉండే బెంజీన్ కూడా సైక్లిక్ నేచర్లో ఉంటుంది అని చెప్పి దీని నుంచి ఐడెంటిఫై చేశారనమాట. ఈ రియాక్షన్ నుంచి మనకి ఏం తెలిసిందమ్మా, బెంజీన్ అనేది సైక్లిక్ నేచర్లో ఉంటుంది అన్న విషయాన్ని ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఫర్దర్గా కెకులే అనే సైంటిస్ట్ సో మనకి బెంజీన్ అనేది ఏ రకంగా ఉంటుంది అన్నదానికి ఒక ఫార్ములా ఇవ్వడం జరిగింది. C6H6 అనేది ఈ రకంగా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అని చెప్పారు. ఫర్దర్గా మరి వ్యాలెన్సీ సరిపోవట్లేదు కదా, సో ఆ వ్యాలెన్సీ కోసం ఈ కార్బన్కి మధ్యన ఇలా డబల్ బాండ్స్ అనేవి ఉంటాయి అని కూడా చెప్పడం జరిగింది. సో ఇది ఫస్ట్ కెకులే ఇచ్చిన సో బెంజీన్ యొక్క స్ట్రక్చర్ అనేది ఈ రకంగా ఉందన్నమాట. ఓకేనమ్మా, సో నెక్స్ట్ ఫర్దర్గా చాలామంది సైంటిస్టులు ఉన్నారమ్మా. సైంటిస్టులు అందరూ కూడా మనకి డిఫరెంట్ స్ట్రక్చర్స్ని ఇవ్వడం జరిగింది. సో ఏంటా డిఫరెంట్ స్ట్రక్చర్స్ అంటే, సో ఇలా ఒక స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. క్లాజ్ అనే సైంటిస్ట్, సో క్లాజ్ CLUS, సో ఒక సైంటిస్ట్ ఈ రకమైన స్ట్రక్చర్ని ఇవ్వడం జరిగింది బెంజీన్కి. నెక్స్ట్ దివర్ అనే సైంటిస్ట్ ఈ రకమైన స్ట్రక్చర్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లెడెన్బర్గ్ అమ్మ సైంటిస్ట్ నేమ్. సో లెడెన్బర్గ్ ఈ రకమైన స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. లెడెన్బర్గ్ ప్రిజం మోడల్ అని చెప్పి అన్నారు దీన్ని. లెడెన్బర్గ్ ప్రిజం మోడల్ అని చెప్పి సో ఇలాగా డిఫరెంట్ స్ట్రక్చర్స్ని ఇవ్వడం జరిగింది ప్రిజం మోడల్. సో ఈ స్ట్రక్చర్స్ ఏవి కూడా ఈ మనం పైన చెప్పుకున్న ప్రాపర్టీస్ ఉన్నాయి కదమ్మా, ఆ ప్రాపర్టీస్ని ఏవి ఎగ్జిబిట్ చేయట్లేదు. అంటే హైడ్రోజనేషన్ చేస్తే కనుక 3 మోల్స్ తీసుకుని సైక్లోహెక్సేన్ రావచ్చు, కానీ సో అన్నీ ఇవ్వడం లేదు అలాగా. అదేవిధంగా ఫర్దర్గా వేరే రియాక్షన్స్ని కూడా ఇవి ఎగ్జిబిట్ చేయట్లేదు. కాబట్టి కెకులే చెప్పిన స్ట్రక్చరే మనకి ఈ పైన మనం మాట్లాడుకున్న డిస్కషన్ ప్రకారం శాచురేటెడా లేదా అన్సాచురేటెడా అని డిస్కస్ చేసుకున్నాం కదా. సో వాటన్నిటినీ కూడా ఈ స్ట్రక్చర్ అయితేనే సో ఒబే చేస్తుంది. కాబట్టి సో కెకులే స్ట్రక్చర్ని ఫర్దర్గా ఫైనలైజ్ చేయడం జరిగింది. ఓకేనమ్మా, సో దీని నుంచి కెకులే ఇచ్చిన స్ట్రక్చర్ ప్రకారం సో మనకి బెంజీన్ యొక్క స్ట్రక్చర్ అనేది ఈ రకంగా ఉంది. సో నెక్స్ట్ ఫర్దర్గా సబ్స్టిట్యూషన్స్ వేసినప్పుడు, ఓకేనమ్మా, సో ఫర్దర్గా సబ్స్టిట్యూషన్స్ వేసినప్పుడు ఇక్కడ చూస్తే కనుక ఒక హైడ్రోజన్ ప్లేస్లో
ఒక సబ్స్టిట్యూషన్ పెట్టాను, ఇక్కడ కూడా ఒక హైడ్రోజన్ ప్లేస్లో ఒక సబ్స్టిట్యూషన్ పెట్టాను. సో ఇప్పుడు డై సబ్స్టిట్యూటెడ్ అయ్యింది అనుకుంటున్నాను. సో ఇది చూస్తే ఈ రెండు ఒకదానికొకటి ఎలా ఉన్నాయి అంటే ఈ సబ్స్టిట్యూషన్స్ అనేవి కార్బన్కి ఈ కార్బన్కి మధ్యన డబల్ బాండ్ లేని కార్బన్ దగ్గర సో మనకి సబ్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నాయి. అదే నెక్స్ట్ ఇంకో స్ట్రక్చర్ తీసుకుంటే కనుక సో ఇలా ఉంది. ఈ రెండు పొజిషన్ దగ్గర సబ్స్టిట్యూషన్ ఉంది. రెండు ఒకటే మాలిక్యులర్ ఫార్ములా, రెండు ఒకటే. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వీటి యొక్క ఐసోమర్స్ ఏ రకంగా ఉన్నాయి అంటే ఇక్కడ సబ్స్టిట్యూషన్స్ రెండు కూడా ఏ లింకేజ్లో ఉన్నాయంటే రెండు కార్బన్స్ డబల్ బాండ్ లేని కార్బన్స్ దగ్గర సబ్స్టిట్యూషన్ అనేది ఉంది. అదే ఇక్కడ చూస్తే రెండు కూడా డబల్ బాండ్ ఉన్న కార్బన్కి అటాచ్ అయ్యి సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి. రెండు ఒకటే ఐసోమర్స్ అవుతున్నాయి. సో దీన్ని బట్టి కెకులే ఏం చెప్పారు అంటే ఇక్కడ ఉన్న డబల్ బాండ్స్ అనేవి ఒకే పొజిషన్లో స్టాటిక్గా ఉండట్లేదు. సో ఇక్కడ ఉన్నవి డబల్ బాండ్ లేని కార్బన్ మీద ఉన్నాయి, ఇక్కడేమో డబల్ బాండ్ ఉన్న కార్బన్ మీద సబ్స్టిట్యూషన్ అనేది ఉంది, ఆ రెండింటి మధ్యన ఉంది. సో ఈ రెండింటిని బట్టి ఏం చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ప్రజెంట్ అయ్యి ఉన్న డబల్ బాండ్స్ అనేవి ఒకే చోట స్టాటిక్గా ఉండట్లేదు, అవి రెజొనెన్స్లో ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకేనమ్మా. సో అంటే వీటి యొక్క స్ట్రక్చర్స్ అనేవి ఎలా ఉన్నాయమ్మా? సో బెంజీని సింపుల్గా ఈ ఫామ్లో తీసుకుంటే ఇలాగే ఈ రకంగా సో ఇలాగా ఉండొచ్చు, లేదా ఇలా కూడా సో ఉండొచ్చు. ఈ రెండు స్ట్రక్చర్స్ కూడా ఒకటే స్ట్రక్చర్స్ అవుతాయి. ఇక్కడ ప్రజెంట్ అయి ఉన్న ఈ డబల్ బాండ్స్ అనేవి స్టాటిక్గా ఉండట్లేదు, ఇవి రివాల్వ్ అవుతూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రెజొనెన్స్లోకి ఇన్వాల్వ్ అవుతున్నాయి, కానీ రెండిటి యొక్క ఎనర్జీ అనేది ఒకటే ఎనర్జీతో ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో ఇది బెంజీన్ స్ట్రక్చర్ అమ్మ. ఈ బెంజీన్ స్ట్రక్చర్ని ఫర్దర్గా రెజొనెన్స్ థియరీ ప్రకారం కనుక చూస్తే, అంటే వ్యాలెన్సీ బాండ్ థియరీ ప్రకారం కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సో ఈ టూ స్ట్రక్చర్స్, ఈ రెండు స్ట్రక్చర్స్కి మధ్యన కొన్ని ఇమాజినరీ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. ఆ స్ట్రక్చర్సే రియల్ స్ట్రక్చర్ అవుతుంది, బెంజిన్ యొక్క రియల్ రెజొనెన్స్ హైబ్రిడ్ స్ట్రక్చర్ అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఇదేమో స్ట్రక్చర్ 1 అనుకుంటున్నాను, ఇదేమో స్ట్రక్చర్ 2 అని చెప్పి అంటున్నాను. సో ఈ రెండు స్ట్రక్చర్స్ మధ్యన ఇంటర్మీడియట్ స్ట్రక్చర్స్ కొన్ని ఉంటాయి. ఆ ఇంటర్మీడియట్ స్ట్రక్చర్ని, ఇమాజినరీ స్ట్రక్చర్ని, దాన్నే ఏమంటున్నారు అంటే రెజొనెన్స్ హైబ్రిడ్ అని చెప్పి అంటారు. సో ఇక్కడ రెజొనెన్స్ హైబ్రిడ్ స్ట్రక్చర్ దాని యొక్క రెజొనెన్స్ ఎనర్జీ అనేది ఎంత ఉంటుంది అంటే 36 కిలో క్యాలరీస్ పర్ మోల్ కింద ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో వీటి యొక్క బాండ్ లెంత్ కానీ బాండ్ యాంగిల్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సో ఈ బాండ్ లెంత్ నార్మల్గా సింగిల్ బాండ్లో అయితే కనుక బాండ్ లెంత్ 1.54 యాంగ్స్ట్రామ్స్ ఉంటుంది, సిసి బాండ్ లెంత్ అమ్మ. అదే డబల్ బాండ్లో అయితే కనుక ఆల్కీన్స్లో చూస్తే 1.34 ఉంటుంది. సో ఇక్కడ డబల్ బాండ్ ఉందా కార్బన్కి మధ్యన, లేదా సింగిల్ బాండే ఉంది? ఇక్కడ చూస్తే సింగిల్ బాండ్ ఉంది, అదే దీని మీద చూస్తే కనుక డబల్ బాండ్ ఉంది. సో మరి ఈ బాండ్ లెన్స్లో ఏ బాండ్ లెంత్ ఉంటుందంటే ఈ రెండింటికి ఇంటర్మీడియట్గా 1.39 యాంగ్స్ట్రామ్స్ ఉంటుందన్నమాట. కార్బన్కి మధ్యన ఉన్న బాండ్ లెంత్ అనేది సిసి బాండ్ లెంత్. సో ఇన్ బెంజిన్ 1.39 యాంగ్స్ట్రామ్స్ ఉంటుంది. సో దాని యొక్క రెజొనెన్స్ ఎనర్జీ 36 కిలో క్యాలరీస్ పర్ మోల్ కింద ఉంటుంది. అండ్ సిహెచ్ ఉంటుంది కదమ్మా, ఎవ్రీ కార్బన్ సెంటర్ దగ్గర హైడ్రోజన్ కూడా ఉంది కదా. సో దీని యొక్క బాండ్ లెంత్ అనేది 1.09 యాంగ్స్ట్రామ్స్ ఉంటుంది, 1.09 యాంగ్స్ట్రామ్స్ కింద ఉంటుంది. ఓకేనమ్మా. సో ఇది వ్యాలెన్సీ బాండ్ థియరీ అమ్మ. నెక్స్ట్ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ ప్రకారం చూస్తే వీటి యొక్క అన్ని బాండ్ లెంత్స్ ఈక్వల్గా ఉంటాయి. సీసీ బాండ్ లెంత్ కానీ ఈ సీసీ బాండ్ లెంత్ కానీ, సో మొత్తం ఈ బెంజీన్లో ప్రెజెంట్ అయి ఉన్న అన్ని కార్బన్ బాండ్ లెంత్స్ కూడా ఎలా ఉన్నాయి అంటే 1.39 యాంగ్స్ట్రామ్స్, అన్ని కార్బన్ హైడ్రోజన్ బాండ్ లెంత్స్ కూడా 1.09 యాంగ్స్ట్రామ్స్ కింద ఉంది. అండ్ వీటి యొక్క రెజొనెన్స్ ఎనర్జీ అనేది ఎంత ఉంది అంటే 36 కిలో క్యాలరీస్ పర్ మోల్ ఉంది. సో రెజొనెన్స్ ఎనర్జీ ఎంత ఎక్కువగా ఉంటే స్టెబిలిటీ అనేది అలా ఉంటుంది.
ఓకేనమ్మా. సో ఇది ఈ రెజొనెన్స్ హైబ్రిడ్స్ వల్లే మనకి ఏమవుతుందంటే బెంజీన్ అనేది స్టెబిలైజ్ అవుతుంది. సో నెక్స్ట్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారం బెంజీన్ యొక్క స్ట్రక్చర్ అనేది ఏ రకంగా ఉందో చూద్దాం. సో మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ దీని ప్రకారం బెంజీన్లో ఉన్న కార్బన్ అనేది sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్. ఓకేనమ్మా. సో బెంజీన్లో ఉన్న కార్బన్ ఏంటమ్మా? sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్. sp2 హైబ్రిడైజేషన్ అంటే 3sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తుంది. అంటే ఈచ్ కార్బను సో ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ చేస్తుందంటే 3sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తుంది. సో ఇదొక హైబ్రిడ్ ఆర్బిటాలు, ఇదొక హైబ్రిడ్ ఆర్బిటాలు అండ్ నెక్స్ట్ ఇదొక హైబ్రిడ్ ఆర్బిటాల్ అనుకుంటే సో 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఈ కార్బను ఇంకొక కార్బన్తో సో ఈ కార్బన్ కూడా sp2 కదా. సో ఈ ఓవర్లాపింగ్ వల్ల ECC బాండు, ఇంకొక కార్బన్ ఓవర్లాపింగ్ వల్ల ECC బాండు, హైడ్రోజన్తో ఓవర్లాపింగ్ వల్ల CH బాండు ఫామ్ అవుతుంది. సో ఒక కార్బన్ని కనుక తీసుకుంటే ఆ కార్బన్లో కార్బన్కి మధ్యన ప్రజెంట్ అయ్యున్న బాండ్ అనేది అంటే సో ఇదొక కార్బన్ కదమ్మా, ఇదొక కార్బన్, సో ఇలా ఉంది. ఈ కార్బన్కి మధ్యన ప్రజెంట్ అయ్యి ఉన్న బాండ్ sp2 ఓవర్లాపింగ్ వల్ల ఫామ్ అవుతుంది. దీనికి మధ్యన ప్రజెంట్ అయ్యి ఉంది కూడా sp2. సో 2sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇలా కన్జ్యూమ్ అయినాయి. ఇక్కడ కార్బన్కి హైడ్రోజన్కి మధ్యన బాండ్ అనేది ఉంటుంది. ఇది sp2 s ఆర్బిటాల్ ఓవర్లాపింగ్ వల్ల ఫామ్ అయింది, s ఆర్బిటాల్ ఆఫ్ హైడ్రోజన్ వల్ల. ఇంకా ఏముండాలి అంటే కార్బన్ దగ్గర ఎవ్రీ కార్బన్ దగ్గర కూడా ఒక pz ఆర్బిటాల్ అనేది ఉండిపోతుంది. సో ఈ pz ఆర్బిటాల్స్ అనేవి పెర్పెండిక్యులర్ టు ద కార్బన్ ప్లేన్. సో ఎలా ఉన్నాయమ్మా అవి? పెర్పెండిక్యులర్ టు ద కార్బన్ ప్లేన్. సో కార్బన్ అనేది ఇలా ఈ కార్బన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఒకే ప్లేన్లో ఉన్నాయి. sp2 హైబ్రిడైజేషన్ అనగానే ట్రైగోనల్ ప్లానార్ జామెట్రీ ఉంటుంది. సో వీటి మధ్యన ప్రజెంట్ అయి ఉన్న బాండ్ యాంగిల్ అనేది 120 డిగ్రీస్ ఉంటుంది. సో 120 డిగ్రీస్ ఉంది. అండ్ నెక్స్ట్ దీని మీద pz ఆర్బిటాల్స్ ఎలా ఉన్నాయి అంటే దీనికి పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉన్నాయి. సో pz ఆర్బిటాల్స్ అనేవి అన్ని కార్బన్స్ దగ్గర ఉంటాయి అండ్ కార్బన్ ప్లేన్కి పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఈ రకంగా ఉన్నాయి. సో ఎవ్రీ కార్బన్ సెంటర్ దగ్గర మనకి హైడ్రోజన్ కూడా ఉంది. సో ఈ రకంగా ఉంది బెంజీన్ స్ట్రక్చర్. ఓకేనమ్మా. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ పై ఆర్బిటాల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి అంటే పై బాండ్ అనేది సో ఈ కార్బన్ pz ఆర్బిటాల్స్ ఉన్నాయి కదమ్మా. ఈ pz ఆర్బిటాల్స్ సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ జరగడం వల్ల సో అప్పుడు మనకి కార్బన్కి మధ్యన పై బాండ్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. అంటే ఈ 2 ఆర్బిటాల్స్ ఈ 2 ఆర్బిటాల్స్ సో ఇలా ఓవర్లాపింగ్ జరగడం వల్ల సో ఈ రకమైన స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఓకేనమ్మా. సో ఓవర్లాపింగ్ ఇలా జరుగుతుంది, సైడ్ వేజ్ ఓవర్లాపింగ్. సో ఈ 2 ఓవర్లాపింగ్ వల్ల మనకి ఈ రకమైన స్ట్రక్చర్ అనేది వచ్చింది. అదే ఓవర్లాపింగ్ ఇప్పుడు ఇలా జరుగుతుంది ఓవర్లాపింగ్. సో ఈ 2 ఆర్బిటాల్స్ చూడండి అమ్మా, ఇవి పైనవి 2 ఉన్నాయి, ఇక్కడ కింద ఈ 2 ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవుతున్నాయి. సో ఇలా ఓవర్లాప్ అవడం వల్ల ఫామ్ అయ్యే స్ట్రక్చర్ అనేది ఇలా ఉంది. సో దీని ఓవర్లాపింగ్ వల్ల ఫామ్ అయిన స్ట్రక్చర్ ఇలా ఉంది. సో ఈ 2 కూడా ఒకటే అవుతాయి, కానీ p ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ వల్ల ఈ రకంగా ఉండడం జరిగింది. ఓకేనమ్మా. సో అందుకే దీన్ని ఇంకేమంటారు అంటే చూస్తే గనక ఈ p ఆర్బిటాల్స్ అనేవి ఎలా ఉన్నాయి అంటే సో ఎబో ది ప్లేన్లోను బిలో ది ప్లేన్లోను కంటిన్యూస్గా పై
ఓవర్లాపింగ్ అనేది ఉండడం జరిగింది, కంటిన్యూస్ డీలోకలైజ్డ్ పై ఎలక్ట్రాన్స్ అనేవి ఉండడం జరిగింది. సో అందువల్లే జనరల్గా బెంజీన్ ఎలా డినోట్ చేస్తారు అంటే సో ఇలా డినోట్ చేస్తారు, మధ్యలో సర్కిల్ పెట్టి. సో ఈ రకంగా మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ నుంచి బెంజీన్ యొక్క స్ట్రక్చర్ అనేది ఈ రకంగా ఉందమ్మా. ఓకేనా? సో ఇది స్ట్రక్చర్ ఆఫ్ బెంజీన్ అమ్మా. సో నెక్స్ట్ క్లాస్లో నేను అరోమాటిసిటీ ఆఫ్ బెంజీన్ గురించి అండ్ అదర్ అరోమాటిక్ కాంపౌండ్స్ ఏమున్నాయి అన్న దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ.